హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, న్యూ ఇయర్ రాబోతుంది కదా, మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నన్ను చాలామంది ఆసరా పెన్షన్స్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు, అన్నీ క్లారిఫై చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నన్ను చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. అక్క, ఆసరా పెన్షన్స్ పెంచారా వికలాంగులకి అని చెప్పేసి అని అడుగుతున్నారు. నార్మల్ పెన్షన్స్ 4,000 కదా, మరి వికలాంగులకి పెంచారా అక్క అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నానండి, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తున్నారు అండి. చేసిన కొత్త పెన్షన్లు మాత్రమే, పెంచిన పెన్షన్స్ మాత్రం కంపల్సరీగా జనవరిలో రిలీజ్ చేస్తారు. అది కూడా పక్కాగా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారని. ఆసరా పెన్షన్స్ పెంచినవి కొత్తవి నార్మల్ ఆసరా పెన్షన్స్ అయితే మాత్రం 4,000 రూపాయలండి. వికలాంగులకు మాత్రం 6,000 రూపాయలు అయితే పెంచారు. అంటే 2,000 రూపాయలు వాళ్ళకు కూడా పెంచారండి. మొత్తం 6,000 రూపాయలు వికలాంగులకి ఇస్తారు. ఈ పెన్షన్స్ అన్నీ కూడా జనవరి నుంచి రిలీజ్ కాబోతున్నాయి. అందులోనూ ఇంకొక విషయం తెలిసిందండి, ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏంటి అంటే, ఎప్పుడు పాత ఆసరా పెన్షన్లు పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు నెల చివరిలో వచ్చాయి కదండి. కానీ ఈసారి కొత్త గవర్నమెంట్లో 1 నుంచి 10వ తారీఖు రిలీజ్ చేయాలని చూస్తున్నారండి. ఎందుకంటే లాస్ట్ నెలాఖరులో ఇస్తే వాళ్ళకి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పని తెలిసిందంట సర్వే ప్రకారం. దాన్ని బట్టి కొత్త ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అంటే ఫస్ట్ నుంచి 10th లోపల, అంటే 10 రోజుల లోపు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దానివల్ల ఇంటి రెంట్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నిత్య అవసరాలకి ఏదైనా ఉపయోగించుకునే విధంగా 1 నుంచి 10వ తారీఖు రిలీజ్ చేయాలని చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. మీకు ఇంకొక క్లారిఫై కూడా చేస్తాను. మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారు కదా, అందులో చేయూత పెన్షన్స్ గురించి మీకు క్లారిటీగా మెన్షన్ చేశారు. అదేంటి అంటే, ఆసరా పెన్షన్స్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అప్లై చేసుకోండి అని చెప్పని అన్నారు కదండి. అవి పెంచిన వాళ్ళకే కాదండి, రాబోయే పెన్షన్సే కాదండి, కంపల్సరీగా కొత్త పెన్షన్లు తీసుకునే వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి కూడా పెంచి జనవరి నుంచి ఇస్తానని చెప్పిన మాట ప్రకారం జనవరి నుంచి పాత వాళ్ళకి ఇస్తారు. 2 నెలలు అటు ఇటుగా వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వెరిఫై చేసిన తర్వాత 2 నెలలకి అట్లా వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా రిలీజ్ చేస్తారండి. చాలామంది అడుగుతున్నారు కదా, ఇక ఒక్కొక్కరికి అయితే చెప్పలేము కదండి. అందుకని ఒక్కొక్కరికి మెసేజ్ పెట్టాలంటే ఒక్కోసారి టైం సరిపోదు. అందుకని వేరే వర్క్లో కూడా ఉంటాం కాబట్టి కంపల్సరీగా మీరు అందరి కోసం అని నేను వీడియో చేస్తున్నానండి. ఇప్పుడైతే మీకు డౌట్ క్లారిఫై అయిపోయినట్లుంది దాదాపుగా. ఇక ఆసరా పెన్షన్స్ ఇంకొకటి చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. ఆసరా పెన్షన్స్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళు మాత్రం మళ్ళీ అప్లై చేయొద్దు. అప్లై చేస్తే ఆ పాత పెన్షన్ పోగా మీకు మళ్ళీ కొత్త పెన్షన్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. దయచేసి ఎవరు కూడా అలాగా అప్లై చేయొద్దు. ఇంకొకటి, రైతు భరోసా వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ రైతు భరోసా అప్లై చేయొద్దు. వాళ్ళు మిగతా పథకాలకి ఇంకా అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ పథకానికి మాత్రం ఆల్రెడీ వస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఆ పథకాలకు మళ్ళీ రిపీటెడ్గా అప్లై చేయొద్దండి. దయచేసి పొరపాట్లు చేయొద్దు. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే అనుకుంటున్నాను. ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కొత్త అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మీరు మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి, ఈ వీడియో చాలామందికి వెళ్తారు, చాలామంది తెలుసుకుంటారు, చాలామంది డౌట్లు క్లారిఫై అవుతాయి. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలామందికి ఈ వీడియో పంపబడుతుందండి. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.